ఎన్డీఏ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునిపెన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలపడ్డాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాకే కాకుండా ప్రకాశం జిల్లాకు కూడా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని సాధించారు. కడప, కర్నూలు జిల్లాలకు కేంద్రం పారిశ్రామిక హబ్బులు ప్రకటించింది. కడప జిల్లాకు 2596 ఎకరాల కొప్పర్తి పారిశ్రామిక హబ్ ప్రకటించింది. ఈ హబ్ ద్వారా 2137 కోట్ల రూపాయల పెట్టుబడులు, 54,000 ఉద్యోగాలు వస్తాయి. అలాగే కర్నూలు జిల్లాకు ప్రకటించిన 2621 ఎకరాల ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ద్వారా 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 45,000 ఉద్యోగాలు వస్తాయి. కలగానే మిగిలిపోతుంది అనుకున్న విశాఖ రైల్వే జోన్ చంద్రబాబు గారి చొరవతో ఎట్టకేలకు సాకారమైంది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ మధ్యనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీకి MGNREGS వేతన విభాగం కింద 1805.24 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో ఉపాధి హామీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించే వీలు కలిగింది. అయితే సంస్థకు వచ్చే విదేశీ నిధుల వినియోగంపై కేంద్రం 2021లో అనుమతులను రద్దు చేసింది. మంత్రి లోకేష్ చొరవతో కేంద్రం ఇప్పుడు FRCA రెన్యువల్ చేసింది. దీంతో ట్రస్ట్ సేవలు మళ్లీ కొనసాగుతున్నాయి. అలాగే రాష్ట్రానికి గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్, AMCA ప్రాజెక్ట్ ఇవన్నీ కేంద్రం ఆశీస్సులతో